యూపీఎస్సీ ఫలితాల్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ అత్యధిక ర్యాంకులు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ రాంబాబు తెలిపారు. ఆల్ ఇండియాలో ప్రాచిత్ 193, రాము 46, కుమ్మరి శ్రవణ్ కుమార్ 768 ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన రాము తల్లి వ్యవసాయ కూలీ కాగా కొడుకు ఐపీఎస్ కాబోతున్నాడు. తెలుగులో పరీక్ష రాసి సివిల్ ర్యాంకు సాధించాడు. ఏపీలో తాజాగా గ్రూప్ 2 కూడా రాము ఉద్యోగం సాధించాడు. తన తల్లి కల నిజం చేసేందుకు కష్టపడి ఈ విజయం సాధించారని తెలిపాడు. ఈ ర్యాంకు సాధించడంలో తన స్నేహితుల సహకారం మర్చిపోలేనిదని అన్నారు. వరంగల్ నీట్లో చదువుకున్న రాము విద్యా విధానంలో అనేక మార్పులు రావాలని ఆకాంక్షించాడు. Play at the highest level or don't play the game. So there are certain inspiring words which he spoke to me. And second, last year select అయిన స్టూడెంట్స్ ఎవరెవరు చైతన్య, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ కి టు గివ్ బ్యాక్ టు ద నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు కూర్చొని స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ రాము వీళ్ళ పవన్ కళ్యాణ్ దగ్గర ఎలా మార్పులు చేసుకోవాలి అంటే కోర్ బ్యాచ్ లో అంటే ఈ సంవత్సరం ర్యాంకులు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మెంటర్ చేస్తారు. అలా రాము పవన్ కళ్యాణ్ నుంచి ఒక 3 గంటలు 3 into 3 days 9 to 10 hours గడిపి తన ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ మొత్తం మార్చుకుంది. వీళ్ళందరికీ సక్సెస్ కి ఒకటే కారణం, ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చదువుతూ ఉంటే ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో మనందరం చదువుతాం. వీళ్ళకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కి రోజు ఆన్సర్ రాయించేవాళ్ళు, ఎవ్రీడే డైలీ టెస్ట్ పెట్టి ఆన్సర్ రాయించేవాళ్ళు. దాన్ని ఎవాల్యుయేట్ చేసేసి ఏదో ఒకటి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే వాళ్ళకి తెలియని మోటివేషన్ ఏదో ఇంప్రూవ్ అవుతున్నామన్న మోటివేషన్ వస్తూ ఉంటుంది. సో ఎవరైతే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారో వాళ్ళే సక్సెస్ సాధిస్తున్నారు. నాది లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ తోటి సెలెక్షన్ మిస్ అయింది బికాస్ ఆఫ్ lack of clarity in interview preparation. But in this particular year, I was very thankful for giving so many hours of my preparation, especially to Kalyan sir, who spent almost an hour with me to guide me related how to answer a particular question, especially in interview. ఇంకా నేను ఫస్ట్ టైం నా కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అనేసి అప్పుడు అందరూ అన్నది లా ఎక్సలెన్స్. సో అందుకనే నేను ఇక్కడే జాయిన్ అయ్యాను. అండ్ నా పీసీఎం కోచింగ్ మొత్తం సంవత్సరం ఉన్నారా చాలా అన్ని సబ్జెక్ట్స్ని బాగా డెడికేషన్తో పాటు చాలా సపోర్ట్తో పాటు ఇందాక రాంబాబు సార్ అన్నట్టు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ మేనర్ లోపల కంప్లీట్ చేశారనమాట. నా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా పడడం వల్ల నా 2 అటెంప్ట్స్ లోపల మెయిన్స్ అంటే ఆప్షన్ వదిలేసి మెయిన్స్ చాలా బాగా జరిగాయి అనమాట. సో చాలా రుణపడి ఉన్నాను నేను ఇన్స్టిట్యూట్